పల్నాడు జిల్లాలో పలు వైన్ షాపుల నిర్వహణ తీరు విమర్శలకు దారితీస్తుంది. అడుగడుగున నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం రూల్ పెట్టినా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. విషయం తెలిసిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చాక అన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీ చేసింది. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ఇవేమీ అమలు కావటం లేదు. జిల్లాలో కొన్ని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. పర్మిట్ రూమ్ పేరుతో భారీగా బార్లను తలపించేలా ఏర్పాటు చేసిన ఈ మద్యం షాపులతో యువత త్వరగా మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచి ప్రజలను తాకుండా మద్యం రద్దు చేస్తానని చెప్పి మాట్లాడారు. దాని మీద వ్యతిరేకంగా మద్యం రేట్లు విపరీతంగా పెంచారని గత ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ 6 నెలల్లో విపరీతంగా మద్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన మద్యం పేరుతో గ్రామాన వైన్స్లు పెట్టేసేసి ఆ వైన్స్లను కూడా పర్మిట్ లేకుండా రూములు మెయింటైన్ చేస్తూ, అట్లాగే ఒక వైన్స్ ఉంటే ఆ వైన్స్ వెనకమాల ఖాళీ స్థానంలో పెద్ద ఎత్తున దొడ్డిలాగా రేకులు బిగించేసి సిట్టింగు టేబుల్స్ ఏర్పాటు చేసి, దాంతోపాటు బారుల్లో లాగా తినడానికి కూడా దాంట్లో టచింగ్ పేరుతో అవి కూడా చేసి పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజలను యూత్ని పెద్ద ఎత్తున తాగుబోతులుగా చేస్తున్న పరిస్థితి ఉంది. పేరేం మద్యం పేరుతో మంచి మద్యం అంటున్నారు, రేట్లను తగ్గించామంటున్నారు. ఒక పక్కే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై భారం పడుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. యువతని సర్వనాశనం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నాడు. యువతకి లేనిపోయిన అలవాట్లు. ఇవాళ 18 సంవత్సరాల పిల్లలు గతంలో మా చిన్నతనంలో తాగేవాళ్ళని ఏళ్ల మీద లెక్కేసేవాళ్ళం. ఇవాళ తాగని ఎవరో లెక్కేయాలంటే నూటికి ఇద్దరు కూడా దొరకని పరిస్థితిగా ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎక్సైజ్ అధికారులు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కళ్ళు తెరిచి ఈ యొక్క విధానాలను మార్చుకొని ఏదైతే నువ్వు పర్మిషన్ ఇచ్చావో దాన్నే అమలు చేసుకొని బార్లుగా అట్లాగే వైన్స్గా నడిపి సరైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే దీని మీద మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి సొంత బ్రాండ్లు అమ్మి డబ్బులు కాజేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వైన్ షాపులకి ఎంత టెండర్లు పిలవాలో, ఎంతమంది టెండర్ వేయాలో ఆయనే నిర్ణయించి వేసేట్టుగా చేశారు. అట్లా కాకపోతే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుద్దని చెప్పేసి టెండర్లు ఒక 58 లేటెస్ట్గా మళ్ళీ బిడ్డింగ్కి పిలిచారు. ఇది ఒక భాగం. అయితే ధరలు తగ్గించాము, బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇప్పుడు అసలు బెల్ట్ షాప్ లేని ఊరు ఏదన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందనేది ఈరోజు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బార్ అండ్ రెస్టారెంట్లు వేరు, వైన్ షాపులు వేరు. ఇటు బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి అక్కడ కావాల్సిన ఇతర వస్తువులు, సౌకర్యాలు, తినడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు అదనంగా ట్యాక్స్ చెల్లిస్తారు. కానీ ఇప్పుడు వైన్ షాపుల దగ్గర సిట్టింగ్ వాస్తవంగా వాళ్ళు చెప్పింది ఏంటి, కొనుక్కొని పోయి ఇంటి దగ్గర తాగాలి. వైన్ షాపులు ఇచ్చిన ఉద్దేశం అది. కానీ వైన్ షాపుల దగ్గర ఎందుకు సిట్టింగ్లు ఉంటున్నాయి? సిట్టింగ్లు ఉన్న సంగతి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు తెలియదా? ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలియదా? సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్ని వైన్ షాపుల దగ్గర సిట్టింగ్ లేని వైన్ షాప్ ఒక్కడైనా చూపించగలరా కన్నా లక్ష్మీనారాయణ గారు? ఇది ప్రశ్న. అందుకని మీకు తెలిసే ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా ఎందుకు పాలకులు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది మొదటి ప్రశ్న. రెండోది, అసలు మద్యం మీద ఈ వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడపాలనుకోవడం మరింత దుర్మార్గం కదా. ఇప్పుడు ఏమన్నారంటే, గత ప్రభుత్వం రేట్లు పెంచింది, నాణ్యమైన మందు ఇవ్వలేదు, మేము నాణ్యమైన మంది ఇస్తున్నాం, రేట్లు కంట్రోల్ చేసామంటున్నారు. నాణ్యమైన మందు కదా కావాల్సిన, నాణ్యమైన మంచినీళ్ళు కావాలా? నాణ్యమైన మంచినీళ్ళేమో ఇవ్వరు, కానీ నాణ్యమైన మంది ఇస్తున్నామని చేసి ఆ ప్రచారం చేసుకోవడానికైనా సిగ్గుండాలనేటువంటిది ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. ఈరోజు అక్రమంగా మేము ఈ బెల్ట్ షాపులని మీరు తోట తీస్తాం, బెల్ట్లు తీస్తాం కాదు, నిఘా పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టే పని చేయాలి. ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళంతా మీ కార్యకర్తలు కాబట్టి చేయట్లేదు. ఇది సూత్రం. అందుకని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేసినా చలామణి అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మద్యాన్ని నియంత్రించాలి. ఈరోజు మద్యం కుటుంబాలను ధ్వంసం చేస్తూ ఉంది. ఇదివరకు ఎక్కడో మారుమూలు తాగేవాళ్ళు, వాళ్ళు ఓపెన్గా తాగని కుటుంబాలు ఎవరున్నారనేది ప్రశ్న వస్తూ ఉంది. ఈరోజు 15 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి మందుకు అలవాటు చేస్తున్నారు ఎన్నికలప్పుడు మీరు. ఆ తర్వాత దానికి బానిసలై కుటుంబాలు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉంది. పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు. అందుకని మద్యాన్ని నియంత్రించి కంట్రోల్ చేసి ఇది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకుండా ప్రజలని దోచుకొని తినడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికైనా పునరాలోచించాలి. బెల్ట్ షాపుల మొత్తాన్ని
ఎత్తేసే దానికోసం ప్రయత్నం చేయాలి, ఆ బెల్ట్ ఏదో తీయాలి. అట్లాగే ఈ వైన్ షాపుల్లో సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు, ఈ సిట్టింగుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీలైనంత వరకు మద్యాన్ని నియంత్రించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇక 18 ఏళ్లలోపు వయసు వారికి మద్యం అమ్మకూడదనే నిబంధనను అస్సలు పట్టించుకునేవారే లేరు. కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నా పట్టించుకోవట్లేదు. చాలా వరకు మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి అధికారులను సైతం తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. విద్యా సంస్థలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది అయినా కానీ మద్యం అనేది మహిళలకి చాలా ఇబ్బందికరమైందన్న సంగతి తెలుసు. అయినా సరే మద్యం మీద లాభాలు పొందటం కోసం పర్మిషన్లు అంటూ కొన్ని పర్మిషన్లు ఇవ్వటం అనేది జరిగింది. అయినా సరే వాటికి మళ్ళా గ్రామాల్లో, మండలాల్లో మినీగా అక్కడక్కడ మద్యం షాపులు పర్మిషన్ లేకుండా పెట్టుకొని అక్కడే బార్ షాపుల్లాగా ఆ చైర్స్ అవన్నీ వేసుకొని అక్కడే కూర్చొని అక్కడే తాగడం అనేది జరుగుతూ ఉంది. అది రహదారులు అంటే జనం నడిచే కాడ కూడా షాపులు పెట్టి అక్కడ చేసి కూర్చోవటం మూలంగా అటు ప్రజలకి ఇబ్బందికరంగా, మహిళలు వెళ్ళాలన్నా పిల్లలు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. వాటిని అధికారులు కూడా పట్టించుకోకుండా ఇవాళ ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా చూసి చూడనట్టు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వానికి మద్యం మీదే మాకు మంచి ఆదా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి చాలా నష్టము. అట్లాగే తాగుబోతులు వాళ్ళకు కూడా చాలా నష్టం అన్నమాట. ఎందుకంటే ఆ తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవటం, కుటుంబాలు కూడా పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము వాటిని ఖండిస్తూ ఉన్నాం. అట్లా మధ్యలో అట్లా పెట్టకుండా పర్మిషన్ లేని వాటిని కూడా ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నీ తెలిసిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో పడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బెల్ట్ షాపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఊరూరా వాడవాడలా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంది. కొన్ని గ్రామాల్లో ఎవరు బెల్ట్ షాప్ నిర్వహించాలో కూడా సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులే దగ్గరుండి నిర్ణయిస్తున్నారు. వారు చెప్పిన వారు కాకుండా వేరెవరైనా మద్యం వ్యాపారం చేస్తే వారిపై కేసులు పెట్టి వేధించడం, వారి వద్ద నుండి అందిన కాడికి పిండుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.